పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత మమతా బెనర్జీ 100 సీట్లు బీజేపీ ఓట్ చోరీ చేసిందని, నా 100 సీట్లు లాగేసుకుందని చెప్పింది. అది వినగానే రాహుల్ గాంధీ కూడా బీజేపీ ఓట్ చోరీ చేస్తుంది అన్ని పార్టీలో ఏం చెప్పారు. ఇంకా మన టోపీ వేసుకునే భయ్య అఖిలేష్ యాదవ్ అయితే స్ట్రైట్ గా బెంగాల్లోని కలకట్టాకి వెళ్ళి అక్కడ కూర్చొని అందరిని ఎంక్వైరీ చేసి మాట్లాడాడు. బీజేపీ ఓట్ చోరీ చేస్తుంది. ఇది నేను కూడా ఒప్పుకుంటున్నా, బీజేపీ ఓట్ చోరీ చేస్తుంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన అత్యాచారం, దాని తర్వాత హత్య, ఒక డాక్టర్ హత్య జరిగిన తర్వాత వాళ్ళ తల్లికి రత్న దేవనాథ్ కి టికెట్ ఇచ్చినప్పుడు ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ఆమె ఓట్ల గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఇంటి వాళ్ళు ఆమెను గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఆమెకు ఓదార్పునిచ్చారు. అలాగే సందేశ్ ఖాళీలో అత్యాచార బాధితురాలు ఆమెకు టికెట్ ఇచ్చినప్పుడు ఆమె వెళ్లి ప్రతి ఓటర్ని కలిసినప్పుడు వాళ్ళు ఆమెని కూడా దగ్గర తీసుకొని ఓదార్పునిస్తూ వాళ్ళ బాధల్ని కూడా చెప్పారు. అలాగే ఒక ఇంటిలో పనిచేస్తున్న పని మనిషికి బీజేపీ టికెట్ ఇచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆమెకు మద్దతునిచ్చి ఆమెను గెలిపించారు. ఎప్పుడైతే బీజేపీ అధికారికంగా గెలిచిందని ప్రకటించిన తర్వాత ఆ రాష్ట్ర సెక్రటరియట్ లో అందరూ పనిచేసే వాళ్ళంతా గట్టిగా బయటకు వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పశ్చిమ బెంగాల్లో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు పశ్చిమ బెంగాల్లో మాకు స్వాతంత్రం వచ్చింది అని జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. నిజంగానే బీజేపీ ఓటు చోరీ చేసింది. ఆ పద్ధతి ఏదో మీరు కూడా నేర్చుకుని మీరు కూడా ఆ ఓటు చోరీ చేస్తే బాగుంటుంది కదా. రాహుల్ గాంధీ, అలాగే మమతా బెనర్జీ అండ్ అఖిలేష్ యాదవ్ ఆ బాట మీరు కూడా అనుసరిస్తే బాగుంటుంది కదా. ఆలోచించండి. జై హింద్, జై భారత్.